మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరువు వస్తదేమో అని భయపడి ఎంత జాగ్రత్త పడేవారంటే, కరువు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అనే దాని మీద తయారైన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ ఎండాకాలంలో మీరు అందరూ పట్టుకుంటున్న ఆవకాయ పచ్చడి అందులో భాగం. ఆవకాయ పచ్చడి ఎందుకు పట్టుకునేవారు తెలుసా? కూరలు వండుకునే పరిస్థితులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాయగూరలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఈ పచ్చడి జాడి నిండా పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇది కాసేస్తుంది. వేడివేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తినేయొచ్చు, గంజి వేసుకుని తినేయొచ్చు అని పచ్చడి జాడీలు పెట్టుకుని లోపల పెట్టుకునేవారు. సరే, ఈ పచ్చడి సృష్టించడానికి గల కారణం ఏంటంటే, కరువు వస్తే ఎలా తట్టుకోవాలనే అంశం మీద పచ్చడి సృష్టించబడింది. అలాగే నూకలు, బియ్యం నూక, ఇప్పుడు నూక అంటారు దాన్ని జాగ్రత్తగా ఉడకబెట్టేసి ఎండబెట్టేసి మళ్ళీ దాన్ని నూక చేసి నిల్వ పెట్టుకునేవారు. చాలా రోజుల పాటు నిల్వ ఉంటది అని. అలాగే మాంసం ఎండబెట్టడం, అది కూడా ఒక ప్రాసెస్. మాంసాన్ని ఏం చేస్తారంటే దండం మీద ఆరబెడతారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను. అవి ఎండుతాయి. బాగా ఎండిన తర్వాత వాటిని నిల్వ చేస్తారు. నిల్వ చేసి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వండుకుంటారు. అలాగా కొన్ని ఆహార పదార్థాలు పాడవకుండా నిల్వ ఉండే ఆహార పదార్థాలను మనిషి తయారు చేసుకోవడం, వాటిని పక్కన పెట్టుకోవడం, కరువు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద అంత ప్రయాసపడేవారు పూర్వం. అర్థమైందా? రొట్టెలు కానివ్వండి, ఇలాంటివన్నీ నిల్వ పదార్థాలు, నిల్వ ఆగడానికి ఏం చేస్తే బాగుంటది అన్నట్టు అలా ఆలోచించి నిల్వ పెట్టుకునేవారు. కరువు అంత భయపెట్టేసేది మనిషిని. ఇప్పుడు అంత భయం లేదు మనకి. కానీ ఇప్పుడు కూడా ఆఫ్రికా లాంటి కొన్ని ఖండాల్లో, కొన్ని దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కరువు వస్తే తట్టుకోగలిగే కెపాసిటీ మనకు లేదు.